మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. విశాఖ జిల్లా మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం గంభీరం బీసీ కాలనీ అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథ నివాసంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మరియు రాష్ట్ర కళింగ వైశ్య గౌరవ అధ్యక్షులు పెంట చంద్రభూషణరావు సమక్షంలో అధ్యక్షులుగా కిల్లంశెట్టి రంగనాథం, సెక్రటరీగా పొట్నూరు గణేష్, ట్రెజరర్ శ్రీలక్ష్మితో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం చేయడం జరిగింది. రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు వారి సంఘంలో ముందుగా అందరూ బీసీడీ సర్టిఫికేట్ చేయించుకోవాలని తెలిపారు. త్వరలో రాష్ట్ర సంఘం తరఫున ఓబీసీ సాధనకై కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బోకి సాంబశివరావు మధురవాడ కళింగ వైశ్య సంఘానికి ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మధురవాడ కళింగ వైశ్య సంఘానికి మంచి పేరు తేవడం జరిగిందని తెలిపారు. నూతన అధ్యక్షుడు కిల్లంశెట్టి రంగనాథం మరియు సెక్రటరీ పొట్నూరు గణేష్, ట్రెజరర్ వైశ్యరాజు శ్రీలక్ష్మి వారి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన కమిటీ మధురవాడ సంఘం అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం మాట్లాడుతూ మధురవాడ సంఘానికి నూతన కమిటీ భవనానికి సంఘ ఐక్యతకు, నెంబర్స్ అవసరాలకు కృషి చేసి సఫలీకృతం దిశగా పెద్దల సహకారంతో ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కోరాడ రామకృష్ణ, మధురవాడ కళింగ వైశ్య గౌరవ అధ్యక్షులు శేషనపురి శంకర్రావు, టీవీఆర్ మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సకల బత్తులు సతీష్, ఉపాధ్యక్షులు జామి రవికుమార్, సింహాద్రి రాము, జాయింట్ సెక్రటరీ ఉన్నర్ బాలకృష్ణ, ఇప్పిలి జనార్దన, సకల భక్తుల శ్రీనివాసరావు, బోయిన కృష్ణారావు మరియు కమిటీ సభ్యులు, మధురవాడ జోన్ పరిధిలో అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంఘములో మీ పదవులు చెప్పుకోండి. నా బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా నాకు ఇచ్చిన పదవికి చిత్తశుద్ధితో, శక్తివంతులు లేకుండా అంకిత భావంతో పనిచేస్తానని ఆత్మసాక్షిగా మనస, వాచ, కర్మన హృదయపూర్వక ప్రమాణం చేయుచున్నాను. నా వలన కులము ద్వారా చేసిన సేవలు సమాజానికి ఉపయోగపడతాయని, ఇతర కులస్తులను, మతాలను గౌరవిస్తానని, వారి విశ్వాసాలను కాపాడుతానని, కులము కన్నా సమాజము గొప్పది, సమాజము కంటే దేశము గొప్పది భావనతో పనిచేస్తానని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, నిబద్ధనతో, క్రమశిక్షణతో ఉంటానని పెద్దలు ఆశీస్సులతో మరియు మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి కన్యకా పరమేశ్వరికి. సమాజము గొప్పది, సమాజము కంటే దేశము గొప్పది భావనతో పనిచేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉంటానని వేదిక పెద్దలు ఆశీస్సులతో మరియు మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. మనం మధురవాడలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఏకాభిప్రాయంతో మనం తీసుకున్నామంటే ఆ వ్యక్తి మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో ఆ వ్యక్తి తప్పకుండా సహసన ధర్మం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరితో మమేకన్నమై వాళ్ళతో కలుపుకొని ముందుకు తీసుకున్న బాధ్యత ఇప్పుడు ప్రమాణ స్వీకరించిన అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథ్ గారి మీద బాధ్యత ఉంది. గతంలో మరి శివ గారు కూడా చేశారు, ఆయన కూడా మంచి కార్యక్రమాలు చేశారు.
అందరితో కూడా మంచి పేరు తెచ్చుకొని గత 2 సంవత్సరంలో ఆయన శక్తివంతం లేకుండా ఆయన కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి ఆ దృష్టి మీరు కూడా గతం ఏం జరిగింది దానికన్నా ఇంకా మరి మీ కమిటీ సభ్యులు మన్నను పొందే విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తే అది సంఘ సభ్యులు వాళ్ళు కూడా మీ ఏకాభిప్రాయం మీద తీసుకున్నందుకు వాళ్ళు సంతోషిస్తారు. నా విన్నపం, మీరు చేసే కార్యక్రమం ఏదైనా సరే ప్రతి కార్యక్రమానికి సొంత నిర్ణయాలు తీసుకోకుండా కమిటీ సభ్యులకి వ్యాపారాల్లో అందరూ బిజీగా ఉంటాము. ఏదో ఒక సమయం, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు కనీసం ఉన్న కమిటీ మెంబర్లు 18 మంది అనుకుంటారు. ఇప్పుడు అందులో కనీసం 10 మెంబర్స్ అయినా సరే వ్యాపారించి అందరికీ 10 మంది అయినా కూడా కనీసం వచ్చి నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన కళింగ వయసులో మనం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్న ఎక్కువ విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా వరకు మనం వెనకబడి ఎందుకంటే నేను రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాను, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ కళింగ వయసులో కుటుంబ సభ్యుల్లో ఎక్కువ తగాదాలు అయిపోతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. బయట కులాల్లో కూడా చులకలు అయిపోతున్నాం మనం. ఇంతకుముందు బయట కులాలు అంటే కళింగ వయసులో గౌరవం ఉండేది. ఈ రోజు ఆ గౌరవాన్ని మనం కోల్పోతున్నాం. అంటే ఇక్కడ మీరు మన ఈ పరిసర ప్రాంతాల్లో మనం తక్కువ, ఈ బయట ప్రాంతాల్లో వెళ్ళి చూస్తున్న సమస్యలు పెట్టి దాని దృష్ట్యా మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక యూనిటీ కావాలి. యూనిటీ అంటే మనం అందరూ కలిసి చేసేది యూనిటీ. ఆ యూనిటీలో అందరూ కూడా కలిసి మన బాధ్యత, ఎందుకంటే మనకి ఎవరు జీతం ఎవరు, మన బాధ్యత, మన వంతు ఒక 5 కుటుంబాలు కాపాడామంటే 20 కమిటీ సభ్యులు వేసుకుంటే 100 మంది కుటుంబాలకి మనం భరోసా ఇస్తాం. ఆ భరోసా మన ఎందుకని మన వ్యాపారాలు చేస్తున్నాం, ప్రతి కులాలు కూడా మన మీద చాలా దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. దాంతోపాటు మనం అందరూ కూడా ఒక ఏకదాటిగా ఒక పాయింట్ వాడంటే ఒక చులకన, ఆ చులకన భావాన్ని మనం తీయాలంటే మన యూనిటీ ఉండాలి. ప్రతి కార్యక్రమం పాల్గొనాలి. అన్నిటికన్నా ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు మీరు ఎవరు ఎటైనా అవ్వకపోయినా పర్వాలేదు, అశుభ కార్యాలకి ఎవరైనా కష్టంలో చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పకుండా సంఘం వెళ్ళి భరోసా ఇవ్వాలి. ఇవి అందరికీ నా రిక్వెస్ట్. ఎందుకంటే వాడు చిన్నవాడు, వాడికి అవకాశం లేదు అని మన వెళ్ళడం మనకి ఏం ఇవ్వక్కర్లేదు. కష్టంలో ఉండే వ్యక్తి మనం వెళ్ళి పలకరిస్తే చాలు. ఈ రోజు అంత దూరం నుంచి వచ్చానంటే మీరు ఎంత సంతోషిస్తున్నారు. నాకు అంత జర్నీ కేవలం ఏంటంటే అంత ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, మీతో మనోభావాలు పంచుకున్న ఆలోచనతో వచ్చాను. ఏదైనా సరే ఎక్కడ అశుభకార్యం ఎవరో కష్టం వచ్చేటప్పుడు మన ఇంటికి వెళ్తే కుటుంబంలో ఇంతవరకు మీరు కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఇంకా ముందుకు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతో చెప్తున్నాను. చాలా వరకు మీరు కూడా కుటుంబాలు చాలా వరకు ఆదుకుంటున్నారు. ఎందుకంటే మధ్య వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే గత అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శి, క్యాషియర్, మీ కమిటీ సభ్యులు అందరూ కూడా ముందుకెళ్ళి అందరికీ కుటుంబాల్లో ఆదుకున్నారు. దానికి అదే స్ఫూర్తి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ భరోసా ఇవ్వాలి. ఆ భరోసా అంటే ఏంటంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా పక్క గ్రామానికి మనం వెళ్ళి సహాయం చేయొచ్చు. ఈ మధురవాడ జోన్ అంటే రైతులకి చాలా ఒక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత మీద మీరు అందరూ ముందుకు తీసుకెళ్ళండి. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మనకు అన్ని మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారితో మన కొత్తూరు గణేష్ గారితో మా ఇల్లు కలిసి మాట్లాడాము. ఆయన తప్పకుండా మనకి ఒక ప్లేస్ కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది కూడా ప్లేస్ చూడమని చెప్పారు గణేష్ గారికి. మీకు మీ అంతా కమిటీ సభ్యులంతా ఒకసారి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి నూతన సంవత్సరం శుభ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అనుకుని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటాం. మీ కమిటీ సభ్యులు అందరూ కలిసి వాళ్ళకి వివరాన్ని ఇస్తే వాళ్ళు ఎప్పుడో చేసేస్తారు. గవర్నమెంట్ నిధులతో కలసాలి. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఏ రూపాయి పెట్టక్కర్లేదు, కాకపోతే మన దగ్గర ఉండాలి. గతంలో మా ఎమ్మెల్యే గణబాబు గారు గోపాలపట్నంలో ఇచ్చారు. నాకు తెలిసి 2 రోజులు మందే అవుతుంది కదా, నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే గంట కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్
అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.